బాగుండును. ఏ పాపపు చారుండదు, దుఃఖము శోధనయు జయము నంది విశ్రమితు. జయించి అందు చేరెదము, జయము నంది విశ్రమితు. జయించి అందు చేరెదము, జయించి 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 అందు చేరెదము. జయము నంది విశ్రమితు. జయించి అందు చేరెదము. అందు యేసుని సేవించెదము. తెల్ల వస్త్రము ధరించెదము. పరిశుద్ధులతో ఏకమై స్తుతించి పాడి పొగడెదము. పరిశుద్ధులతో ఏకమై స్తుతించి పాడి పొగడెదము. స్తుతించి 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 పాడి పొగడెదము. పరిశుద్ధులతో ఏకమై స్తుతించి పాడి పొగడెదము. ప్రభువా మమ్మందరినీ మోక్ష పాత్రలుగా చేయుము. బహు శీఘ్రముగా మీమును చేరితే ఎంత బాగుండును. బహు శీఘ్రముగా మీమును చేరితే ఎంత బాగుండును. చేరితే చేరితే ఎంత బాగుండును. బహు శీఘ్రముగా మీమును చేరితే ఎంత బాగుండును. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా కూటమి ఏర్పాటు చేసిన ఇస్తారమ్మ గారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము మరి 4 ముగించుకుని 5 సంవత్సరములో మరి అడుగు పెట్టిన ఈ కుటుంబము, ఈ యొక్క మరణము ప్రతి ఒక్కరూ మనం మరణించినప్పుడు విచారపడతాం, మరణించినప్పుడు దుఃఖపడుతూ ఉంటాము, మరణించినప్పుడు వేదన పడుతూ ఉంటాం. మళ్ళీ కొన్ని దినములు అయిన తర్వాత మనము ఈ మరణము గురించి ఎలాంటి దుఃఖము ఉండదు. కొన్ని సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు దుఃఖపడుతూ ఉంటాం. కానీ మరణము ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలీదు. పుట్టిక దినమైతే ఇప్పుడు ఇదివరకంటే అన్ని నార్మల్ డెలివరీ, సాధారణమైన డెలివరీలు ఉంటాయి కనుక అప్పుడు కూడా పుట్టిక దినము పలానా నెలలో రావచ్చు అని డాక్టర్లు చెప్పేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మన ముహూర్తం చూసుకుని ఆపరేషన్ చేయించుకునే కాలము వచ్చింది కనుక పుట్టిక దినము కూడా మనము నిర్ణయించుకోవచ్చు. అంటే నెలలు మార్చరు కానీ రోజులు, దినములు. శుక్రవారం అయితే ఆడబిడ్డ పుట్టితే మంచిది కనుక
శుక్రవారం ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇటీవల మరి గత గురువారం అంటే బేస్తవారము ఒక మరణమునకు వెళ్ళవలసి వచ్చింది. అంటే ఆమె అవనస్తురాలే, నాకు అక్క, ఆమె మా బంధువులు, రక్త సంబంధికులు కూడా. అయితే ఆమె ఎప్పుడు వెళ్ళినా మేము మా స్వగ్రామం వెళ్ళినప్పుడు వాళ్ళ గృహంలోనే ఉంటాము. ఎందుకంటే మా సొంత మేనమామ యొక్క కుమారునికి భార్య, అంటే మా బావ వాళ్ళ భార్య. ఆమె ఎప్పుడు వెళ్ళినా బహు చురుకుగా ఉంటుంది. ఏ పని కూడా ఎవరితో చేయించిన, బంధువులు కూడా వచ్చినప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు సహాయం చేస్తామంటే అవసరం లేదు, నేను చేసేస్తాను, మీరు కూర్చొని మాట్లాడకుండాని ఆమె అన్ని పనులు చేస్తూ ఉంటుంది. కానీ ఆమెకి అనుకోకుండా ఒక దీర్ఘ సంబంధమైన వ్యాధి ఆమెకి సంక్రమించింది. కానీ ఆమె హాస్పిటల్లో దాన్ని చూపించుకోవడానికి ఇష్టపడలేదు. ఇంటి వారికి కూడా చెప్పలేదు. తనకి ఇమీడియట్ రిలేషన్ అంటే తనకి భాగస్వామి అయిన భర్తకి కూడా విషయము చెప్పలేదు. గత సంవత్సర కాలం నుంచి ఆమె వ్యాధితో బాధపడుతూ ఉంది. కనుక తన యొక్క భర్త కూడా కొంచెం షుగరు, ఇంకా కొంచెం కిడ్నీ సంబంధమైన వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. కనుక నేను ఆఖరిగా వారి గృహంలోకి ఏప్రిల్ నెల మాసంలో వెళ్ళాను. మే మాసంలో వారికి తన భార్యకు ఆ వ్యాధి వచ్చినట్లుగా నిర్ధారించి చూసినప్పుడు ఆమె ఎడమ ప్రక్క చెయ్యి బాగా వాసిపోయింది. అందరూ డాక్టర్లు ఏమనుకున్నారంటే మీకు ఏదో దోమ కుట్టుంటుంది, ఫైలేరియా అంటే బోధ చేతులు వస్తాయి కదా, పెద్ద పెద్ద కాళ్ళు తయారవుతాయి, అలాంటి వ్యాధి అనుకుని చికిత్స చేసే సమయంలో ఆమె చెప్పింది, ఇది ఆ వ్యాధి కాదు, నాకు రొమ్ము క్యాన్సర్ అని ఆమె చెప్పింది డాక్టర్లకి. ఆశ్చర్యం అనిపించింది. ఏప్రిల్ మాసంలో నేను వెళ్ళినప్పుడు కూడా అన్ని విషయములు మాతో మాట్లాడుతూ ఉన్నది. ఒక దినమంది అక్కడి నుంచే వాళ్ళ గృహంలో నుంచే ఇస్తరం గారి కూటమి ఏదో చేశాం. మామగారి కూటమి వాళ్ళ ఇంట్లోంచే నేను లైవ్ మాట్లాడాను. కనుక వెళ్ళినప్పుడు డాక్టర్లు దాన్ని పరిశీలించి చూసిన తర్వాత స్థాయికి మించిపోయింది. చెయ్య ఛాతి భాగం అంతా ఇనుము వలె గట్టిగా అయిపోయింది. సరే, ఇప్పుడు ఆ సమయంలోని మందులు ఇచ్చి చేసి అంత ఏమీ లేదు. కనుక భర్త బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పలేకపోతా ఉన్నారు, భార్య బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పలేకపోతా ఉన్నారు. కనుక హుటాహుటిన ఏదో ఒక సంబంధం, అంటే లోక సంబంధంగా వారికి స్థాయికి మించిన సంబంధం కాకపోయినప్పటికీ మరి ఏదో ఒక సంబంధం బ్రతుకుండగానే కుమారుడికి వివాహము చేయాలనే ఉద్దేశముతోటి వారి వివాహం పెట్టుకున్నారు. ఈ నెల 13వ తారీఖు శనివారం. కనుక వీళ్ళు ఏం చేశారంటే ఈ లోపు అన్ని పనులు చేస్తా ఉన్నది. తను ఇంటికి వచ్చింది, బాగానే ఉన్నది. ఎంతో భయంకరమైన వ్యాధి చేత బాధపడుతూ నొప్పి పడుతూ ఎవరైనా వచ్చి ఆమె చేయిని కొంచెం మర్దన చేసి మసాజ్ చేస్తే పడుకునేది ఒక అరగంట పావుగంట ఆఖరి రోజుల్లో. అయితే కొంచెం అస్వస్థగా ఉండే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎందుకంటే కుమారుడు వివాహము దగ్గరలో ఉంది. 13వ తారీఖున వివాహము, 10వ తారీఖున 11వ తారీఖున ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్లు ఏం చెప్పారంటే ఒకరోజు చూసిన తర్వాత ఈమె బ్రతకదు, చనిపోతుంది. అయితే
వివాహం ఉందంటున్నారు కనుక వివాహం అయ్యే వరకు ఎలాగలను ఊపిరి ఆడిస్తాము. సర్లే, ఎంత డబ్బైనా ఖర్చు అయినా పర్లేదు, ఒకవేళ ఈ సమయంలో చనిపోతే మళ్ళీ వివాహం రద్దు చేసుకోవాల్సి వస్తుంది. ఈలోపు భర్త కూడా చనిపోతే ఇబ్బంది కదా అని వాళ్ళు డాక్టర్లకి డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. ఫోన్ చేశారు, ప్రార్థన చేస్తా ఉన్నాము. 11వ తారీఖు సాయంత్రం, 10వ తారీఖు క్షమించారు, 10వ తారీఖుని జాయిన్ చేశారు. 11వ సాయంత్రంకే కొంచెం లాభం లేదండి అంటే ఎలాగైనా ఇంకొక రోజు మీరు ఊపిరి ఆడించాలి. సరే, 12వ తారీఖు ఉదయం డాక్టర్లు 8:30కి చెప్పారు, ఈమె ఇంకా బ్రతకదు, చనిపోయిందని. 13వ తారీఖుని వివాహము. మేమేమనుకున్నామంటే ఈ వివాహం రద్దు చేయబడుతుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పెట్టుకుంటారు అనుకున్నాము. కానీ మేము అందరము ఆ వివాహం వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాం కనుక అందరము దాదాపుగా అందుబాటులో ఉన్నాం. ఆ వివాహంకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం, ఎందుకంటే ఇంట్లో ఆఖరి వివాహము కనుక అందరం వివాహం వెళ్ళాలని అనుకున్నాము. మేము ఎప్పుడైతే చనిపోయారో మేము వివాహానికి సిద్ధపడలేదు. కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే వివాహం రద్దు చేయట్లేదు. 12వ తారీఖు ఆమె చనిపోయింది, 13వ తారీఖుని వివాహం. 11 అనుకుంటా, నాకు ఒక రోజు అటు ఇటుగా యాప్. గురువారం చనిపోయింది, క్షమించాడు, శనివారం వివాహము. తారీఖుల్లో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. గురువారం ఉదయం ఆమె చనిపోయింది. మేము వెళ్ళే వరకు కూడా ఉంచలేదు. మా బావ, లేకపోతే మా మేనమామ కుమారుడు గ్రామ సర్పంచ్గా పనిచేశారు, ఇప్పుడు జెడ్పీటీసీగా కొనసాగుతూ ఉన్నాడు. వారికి డీలర్ అంటే కోటా ఇచ్చేది, డీలర్షిప్ కూడా వాళ్ళదే. టెంట్ హౌస్ ఉంది, 50 ఎకరాల భూమి కూడా ఉంది. కానీ మరణము తప్పించిన ప్రభువైన యెహోవా వశములో ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ధనము శాశ్వతము కాదు, ధనము ప్రాణమని పోయలేదు. చనిపోయిన తర్వాత సాధారణముగా మనం కనీసం ఒక రాత్రి అయినా శవాన్ని ఇంటిలోని పెట్టుకోవాలి, ఒక రోజైనా రోధించాలి, మనస్ఫూర్తిగా ఏడిస్తే బాధంతా తొలగిపోద్ది అనుకుంటాం. మధ్యాహ్నము 12:30కి శవాన్ని తీసుకుని వచ్చారు. ఎక్కడికి? ఇంట్లోనికి. 3:30కి బరియల్ అంటే సమాధి కార్యక్రమము చేసేసారు. మేము వెళ్ళేటప్పుడు దాదాపు 6 అయిపోయింది, వెళ్ళేసరికి 6 అయిపోయింది. సో నేను చెప్పాను, మేము దూరం నుంచి వస్తున్నాము, మీ బరియాలు చేసేసేయండి, కానీ ఒక గ్లాస్ ఏర్పాటు చేయండి ముఖం భాగం వరకు, మిగతా సమాధి అంత కడతారు. గోరియా, మీరేమంటారు? గోరియా ఆ సమాధి కడతారు కనుక అది వదిలేసి కట్టమన్నప్పుడు ఆ రీతిగా మేము వెళ్ళేసరికి 6 అయింది. వెళ్ళి సమాధిలో ఉన్న ఆమెను చూడడానికి మాకు తరుణము దొరికింది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత శవాన్ని కూడా ఇంటిలోని ఒక రాత్రి ఉంచడానికి అవకాశం లేని పరిస్థితి. ఎందుకంటే ఆ తెల్లారి మళ్ళీ వివాహము. గురువారం చనిపోయిన శుక్రవారం ఒక్కరోజు మధ్యలో గ్యాప్, శనివారము వివాహము. అంటే మనం ఎన్నో ఊహించుకుంటాము. మంచి ఇల్లు ఉంది, డబ్బు ఉంది, వాళ్ళ పెద్దలుడు ఒక దైవజనుడు. ఆ యొక్క కూటంలో నేను 6 అయిపోయింది. సమాధి నుంచి ఇంకా మేము వస్తానే ఉన్నాము. ఇక్కడ 6 గంటలకి ఆదరణ కూడికి ప్రారంభించేశారు. అదే రోజు సాయంత్రం. ఉదయం చనిపోయింది ఆమె 8:30కి, సాయంకాలం 6 గంటలకి 4:30 5 గంటలకి వెళ్ళా సమాధి కార్యక్రమం అయిపోయింది. 6 గంటలకి మేము వెళ్ళేటప్పుడు పాటలు పాడుతున్నారు. ఏంట్రా పాటలు పాడుతున్నారంటే, కూటమి పెట్టేయాలి. సరే పెట్టారు, మేమంతా అలసిపోయి ఉన్నాం. నేను ఇంకా గేట్లోనికి వస్తున్నాను, వైజాగ్ నుంచి వచ్చిన పాస్టర్ డేవిడ్ గారు వాక్యం, నేనేం సిద్ధపడలేదు, వెంటనే కూటమి పెడతారని కూడా అనుకోలేదు.
దేవుడు అక్కడ కొన్ని విషయములు మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు. కానీ ఆ సమయంలో మనం ఎంత మాట్లాడినా వాడిని మనము ఓదార్చలేము. ఆ భక్తి, ఆమె విడిచి వెళ్ళిన ఆ గ్యాప్ని ఎవరు పూరించలేరు. అంటే ఒక స్థాయిలో ఎదిగిన ఒక వ్యక్తి లోక సంబంధంగా ఒక పరపత, ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు, అనేక మంది రాజకీయవేత్తలు వచ్చారు. ఎంతమంది వచ్చినా అయ్యో ఫలానా వారి చనిపోతే తెల్లారి చెప్తా ఉన్నారు, అన్నయ్య మా తమ్ముడు, మా చిన్నాయన కుమారుడు చెప్తా, అన్నయ్య నిన్న ఇదంతా జనము, ట్రాఫిక్ ఆగిపోయింది 3 గంటలు, చాలా జనం వచ్చారు. శవం వెళ్ళేటప్పుడు, ఆ చితి వెళ్ళేటప్పుడు డబ్బులు కూడా శవం మీద జల్లేరు, కొన్ని వేల రూపాయలు. కానీ ప్రాణమును ఎవరు కాపాడలేకపోయారు. ఘనత కోసము ఒక శవం మీద డబ్బులు జల్లారు, ఘనత కోసము మంచి మంచి పూలు తీసుకొచ్చి జల్లారు. కానీ ఒక్క రాత్రి కూడా శవాన్ని ఇంట్లో ఉంచుకోలేని పరిస్థితి. ఎందుకు ఈ యొక్క మాట చెప్తున్నానంటే, మనందరికీ మరణం అనేది ఒక హెచ్చరిక. కనీసము కొంత అన్యజనుల ఆచారములు వాళ్ళు అభ్యసిస్తున్నప్పుడు అమ్మ చాలా కోపడ్డారు వాళ్ళ మీద. ఏంటి వివాహం ఆపుకుంటే ఏమైంది? అత్తమ్మ మా అమ్మగారు వాళ్ళకి అత్తయ్య కనుక, మేనత్త కనుక, నేను ఆపాలనుకున్నాను కానీ వీళ్ళు ఆపనివ్వట్లేదు మిగతా వాళ్ళు. అంటే వివాహము చెయ్యాలో చేయకూడదో ఆయన చేతిలో నుంచి కూడా లేని పరిస్థితి. ఎందుకంటే ఇదిగో ఈ కీడు జరిగింది, వెంటనే శుభకార్యం జరిగితే మంచిదని నేను వద్దన్నా వాళ్ళు వివాహం పెట్టేస్తా ఉన్నారు ఊర్లో పెద్దలు. చూడండి, మనం అనుకున్నది కొన్నిసార్లు మనం చేయడానికి కూడా వీల్లేని పరిస్థితి. భార్య చనిపోతే ఆ తెల్లవారి నుంచే వాళ్ళ వివాహ ఏర్పాట్లు చేసుకోవాలి. ఇల్లు వారందరూ దుఃఖంలో ఉన్నారు. తెల్లవారు వివాహము, ఆ శనివారం వివాహంలో వాక్యం బోధిస్తా ఉన్నాను. బోధిస్తున్న సమయం ఈలోపు ఆ ప్రాంతపు మంత్రి వచ్చారు. ఆయన కూడా కొన్ని మాటలు అందేలాగా వాక్యం బోధించాము. ఎవరు వచ్చినా, నేను చెప్పేది ఏంటంటే, ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా విపరీతమైన దాదాపుగా 6,000 మందికి భోజనాలు, ఒక 70-80 మేకలు కోసారు, రకరకమైన విందు ఏర్పాట్లు చేశారు. కానీ వివాహంలో సంతోషము లేదు. ఒక్క కుమారుడు ఇంట్లోని డబ్బు ఉంది, ఆస్తి ఉంది, సంపద ఉంది, కానీ ఇవేమీ కూడా ప్రభు ఉగ్రత నుంచి తప్పించలేవు. ఆ అల్లుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ మరణము ఇంటి రక్షణ కోసం వచ్చింది. ఎందుకంటే ఈ ఇంట్లో లోక సంబంధంగా దేనికి కదువులేదు, కానీ నేను ఇంట్లో అల్లుడుగా ఉన్నాను, కానీ ఈ ఇంట్లో ఎవరికి రక్షణ లేదు. పేరుకి వీళ్ళు బాప్తీసం పొందారు, పేరుకి వీళ్ళందరూ దేవుని సేవలోని, దేవుని యొక్క పరిచయలోని చేయగలిగిన ఆర్థిక సహాయం అంతా చేస్తారు. ప్రతి కుటుంబంలోనే వీరికి ఉన్నతమైన స్థానం ఇస్తున్నారు, కానీ ఇంట్లో ఏమి లేదు, రక్షణ లేదు. మా అత్తమ్మ చనిపోవడానికి కారణము ఇంటి రక్షణ కోసం వచ్చింది. నిజమే, నాకు అనిపించింది, లోక సంబంధంగా అన్నీ ఉన్నాయి, లోక సంబంధంగా అన్ని ఈవులు ఉన్నాయి, పలుకుబడి ఉంది, ఎంతమందిని పోషించగలిగే ఒక స్థాయి, ఉన్నతమైన మెట్లో ఉన్నారు. ఆయన ఆఖరిగా నాతో చెప్పిన మాట ఏంటంటే, అంటే ఒక రాత్రి నేను కూర్చుని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను, ఎలాగున్నారు మీరు అని అడుగుతా ఉన్నప్పుడు ఆయన నాతో మాట్లాడిన విషయము ఏడుస్తూ ఒక మాట చెప్పాడు. నన్ను బాబు అని పిలుస్తారు. బాబా, నేను ఒక విషయం చెప్పాలి. ఏంటి బాబా చెప్పు అంటే, ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మీ అమ్మమ్మ, మా నాయనమ్మ, మా అమ్మమ్మ వాళ్ళ నాయనమ్మ ఏ రోజు కూడా మా ఇంట్లో పడుకోలేదురా.
అని అడిగితే, మా నాయనమ్మకి షుగర్ ఉంది, కనీసం ఇదిగో నాయనమ్మ ఈ 100 రూపాయలు ఎంచుకో, టాబ్లెట్లు కొనుక్కుంటే తీసుకునేది కాదు. ఒక్క పూట కూడా మా ఇంటి దగ్గర భోజనం చేసేది కాదు. ఎప్పుడైనా వచ్చి కొన్ని హెచ్చరికలు చేసి వెళ్ళిపోతా ఉండేది. ఎందువల్ల అంటే ఆయన పెంపకానికి ఇచ్చారు మా బావని వేరే కుటుంబానికి. ఆ కుటుంబంలోని నువ్వు పెంపకానికి వెళ్ళావు, బానే ఉంది, కానీ వాళ్ళు సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో అది వక్రమంగా సంపాదించిన డబ్బులు. ఎలాగ సంపాదించారు అంటే వడ్డీ వ్యాపారం చేసి సంపాదించారు. దాంట్లో 1 రూపాయి కూడా నాకు నువ్వు ఇవ్వద్దు. సొంత నాయనమ్మ. మనం అనుకుంటాం వాళ్ళు ఎలాగపోతే మనకెందుకు, మనవడ గనుక నాయనమ్మని గనుక వాళ్ళకి కొంచెం బాధ్యత ఉంది కాబట్టి ఇస్తున్నారని అనుకుంటాం. కానీ మా అమ్మమ్మ గారు లేదా వాళ్ళ నాయనమ్మ గారు చెప్పిన మాట ఏంటంటే, ఏ రోజు కూడా మా నాయనమ్మ ఇక్కడ భోజనం చేయలేదు. కన్నీళ్లు కారుస్తున్నాడు. నాయనమ్మ చేసిన భక్తి దినములో నేను చూడలేకపోతా ఉన్నాను. ఈ ప్రాంతంలో నాయనమ్మ ఉదయం లేచి కన్నీరు కార్చేది. పలానా గోడపాటి మరియమ్మ గారు వస్తున్నారు అంటే అందరూ భయపడేవాడు. ఎవరు రోడ్డు మీదకి ఆమె ఎదురుగుండా వచ్చి మాట్లాడేవారు కాదు. ఎందుకంటే ఏదో ఒకరిని ఏదో ఒక విషయంలో ఆమె ప్రశ్నిస్తుంది. అలాంటి ప్రార్థన దినాల్లో లేదు. మేము భ్రష్టులు అయిపోవడానికి కారణం ఆ డబ్బే అని గ్రహించుకోగలిగాడు. లోకంలో సమృద్ధి ఉందని అనుకున్నాను నేను, లోకంలో ధనధాన్యములు ఉన్నాయని అనుకున్నాను. నాయనమ్మ చెప్పినప్పుడు ఒక పక్క నిజమైన తెలిసిన ఇంత భక్తి ఎవరు చేస్తారులే అని కొంత నిర్లక్ష్యత నేను వహించాను. కానీ నేటి దినమందు మా గృహంలో ఈ వ్యాధులు, ఈ మనశ్శాంతి లేని పరిస్థితి, వక్రమైన డబ్బు. ఇందాక పాడుకున్నాం కదా, ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట ఎంతో దుర్లభము. లోకంలో మనం ఏమేమి సంపాదించవచ్చు, కానీ కష్టపడి సంపాదించిన దాంట్లో తృప్తి వట్టి తావులో వచ్చే దాంట్లో ఉంటుందా? ఉండదు. చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుకోవాలంటే అనేకమైన విషయాలు ఉంటాయి. ఏనాడు కూడా ఆమె ఎవరో ఎంతమంది, ఎందుకంటే వాళ్ళ గృహమునకు ఉదయం లేచిన కాడి నుంచి ఏదో కలహమనో తగువనో పంచాయతీ అని వస్తూనే ఉంటారు. వస్తుంది, అలాగ చూస్తుంది, బయట వరండాలోనే కూర్చుంటారు. ఎంతమంది ఉందో కౌంట్ చేసుకుంటుంది. 5 నిమిషాల టీ వాళ్ళ ముందు పెడుతుంది. ఆతిథ్యం ఇచ్చే గుణలక్షణములు ఉన్నాయి. పని ఎవరికి ఇంట్లో బంధువులు కానీ నాకు సంబంధం చెప్పే ఇదే ఉండదు. 2-3 పని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఏమీ పెద్దగా పని చెప్పదు ఆవిడ. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆమె ఏదో ఒక శాపము వెనక తరడం వల్ల ఆఖరికి ఒక్క కుమారుడి యొక్క పెళ్లిని చూడకుండా చనిపోయింది. చనిపోతాది అని వీళ్ళు ఒక డేట్ నిర్ణయించుకున్నారు. ఆ డేట్ కన్నా ముందే ఆమె మరణించవలసి వచ్చింది. ఈ యొక్క దినమందు నేను ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే, వెంకటరమణయ్య గారు, ఇంటి పేరు ఏం పేరు అది, రాయపు వెంకటరమణయ్య గారు, ఆయన వెళ్ళవలసిన మార్గములో ఆయన చేరవలసిన గమ్యస్థానం ఆయన చేరిపోయారు. మనము వెళ్ళాలి, మనము కూడా గమ్యస్థానము చేరాలి. 2 తావులు ఉన్నాయి. వై జంక్షన్ లో ఉన్నాం. వై జంక్షన్ అంటే 2 దారులు అక్కడి నుంచి చీలుతాయి. చీలిన తర్వాత అక్కడ ఉన్నాం, అందరం ఆ వై జంక్షన్ లోనే ఉన్నాం. ప్రతి ఒక్కరు చనిపోయిన తర్వాత ఇటు వెళ్తామో మన క్రియలు బట్టి ఆధారపడి ఉంటది. ఒక వై జంక్షన్ కి వచ్చిన తర్వాత, చీలిపోయే రోడ్డు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక కన్ఫ్యూజన్ అంటే కొంత తబ్బిబ్బవుతాము. ఇటు వెళ్తే మార్గమా, ఇటు వెళ్తే మార్గమా? 2 మార్గములు మన ముందు దేవుడు ఉంచాడు. అందరికీ తెలుసు. అన్యుడు కానివ్వండి, ధన్యుడు కానివ్వండి, విశ్వాసి కానివ్వండి, పిశాచి కానివ్వండి, ఎవరికైనా ఈ లోకంలో అందరికీ ఏవి మంచివో, ఏవి జ్ఞానమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవేమి చేయి తగినవో, చేయి దగినవి కాదు, అందరికీ తెలుసు. అనేక సార్లు మనం చూస్తూ ఉంటాము. బైబిల్ ఒకటే కాదు,
లోకంలో అనేక రకమైన మత గ్రంథాలు, మత పుస్తకాలు ఉన్నాయి. ఎవరి క్రియలు బట్టి వారికి ప్రతిఫలము దేవుడు ఇస్తాడు, మంచిదే. కానీ ఏ మత గ్రంథం ఎలాగున్నా బైబిల్ పక్కన పెట్టేయండి. లోకంలోని హిందువులు పాటించే భగవద్గీతను పక్కన పెట్టేయండి. మొహమ్మదీలు, ముస్లింలు, సాయిబులు పాటించే ఖురాన్ పక్కన పెట్టేయండి. సిక్కులు పాటించే ఋగ్వేదములు, ఈ వేదములు, గురునానక్ సంబంధించిన పుస్తకములు అన్ని పక్కన పెట్టేద్దాం. నాస్తికుడు తప్పు చేసిన ప్రభుత్వాలు శిక్షిస్తారా, శిక్షించరా? నాస్తికుడు అంటే దేవుడు లేడు, దైవం లేదు, దైవము నమ్మని వారు, దయ్యాలు భూతాలు ఉంటాయనంటే నమ్మరు. వాళ్ళు పాపము చేసిన ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి సిటిజన్ అంటే మనం నివసించే ఈ సభ్యత్వం. మనం ఈ దేశంలో ఉండాలంటే మనకు ఆధార్ కార్డు ఉండాలి. ఈ దేశంలో నివాసి అయిన ప్రతి ఒక్కరికి తప్పు చేస్తే ప్రభుత్వాలు కులాలకి, మతాలకి అతీతముగా అందరినీ శిక్షిస్తుంది. ప్రభుత్వాలు మనల్ని కన్నారా? కనలేదు. ప్రభుత్వాలు మనల్ని ఏమైనా ఉద్ధరిస్తారా? లేదు. కానీ మనము ఒక పాపము చేసినప్పుడు ప్రభుత్వం మనల్ని ఏం చేస్తుంది? అధీనంలో తీసుకుని వేయవలసిన శిక్ష వేస్తుంది. సరే, నేను గ్రామంలో పాపం చేశానంటే అనుకోవచ్చు. నేను ఇంటిలో తప్పు చేసినా, ఒకవేళ నా భార్యను నేను సరిగా చూడట్లేదు అనుకోండి, నా పెళ్లికి పోలీసులు వస్తారా? రారు. నాకు వివాహం అయినప్పుడు గ్రామ పెద్దలు రావచ్చు, రాకపోవచ్చు, నా పిలుపుని బట్టి ఉంటుంది. కానీ నా వివాహ వ్యవస్థలో నా భార్య ఎడల నేను సరిగా ప్రవర్తించగా ఆమె నిర్లక్ష్యం చేస్తే, ఆమె వెళ్ళి నా భర్త నన్ను సరిగా చూడలేదని కంప్లైంట్ చేస్తే, నా ఇంటిలోనికి పోలీసు వారు కూడా అడుగు పెడతారు. పోషిస్తున్నారా? ప్రభుత్వం నన్ను పోషిస్తుందా? పోలీసు వాళ్ళు నన్ను పోషిస్తున్నారా? పెళ్లికి వచ్చారా? ఎవరో తెలియని వ్యక్తులు అధికారంలో ఉన్నారు కనుక, ఒక ఉద్యోగంలో ఉన్నారు కనుక, ఒక హోదాలో ఉన్నారు కనుక, నేను సమాజంలోని నా భార్యకు చేయవలసిన న్యాయము చేయట్లేదు కనుక, ఆమె వెళ్ళి నా నిమిత్తమై కంప్లైంట్ చేసింది కనుక ప్రభుత్వం వారు వచ్చి నన్ను అధీనంలో తీసుకుని నాకు శిక్ష వేస్తున్నారు. రూపాయి ఇవ్వని వాళ్ళే మన మీద ఇంత అజమాయిష్ చేస్తే, నిన్ను కని, పెంచి, పోషించి తన స్వరక్తముతో నిన్ను కడగడానికి, నీ పాపము నిర్మూలము చేయడానికి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని 2024 సంవత్సరముల క్రితం ఈ భూలోకములో పంపించిన దేవునికి మరి ఎంత హక్కు ఉంటుందా? ఉండదా? ఉంటది. మానవుడికి పోలీస్ స్టేషన్కి మనకి ఇంట్లో సంబంధమే లేదు. గ్రామ పెద్దలకి మనకి సంబంధమే లేదు. బయట చేసామా, అరే రోడ్డు మీద ఇదంతా అశుభ్రం చేసావరా, నువ్వు శిక్షార్హుడివి. లోకంలో పక్కింటాలు కొడితే ఊరు పెద్దలు అడగవచ్చు. కానీ ఇంటిలో సమస్య కూడా, ఇంటిలో ఉన్న భార్య లేకపోతే భార్యాభర్తలు ఏమిటో బిడ్డలు ఏమైతే భార్యాభర్తలు కంప్లైంట్ చేస్తే ప్రభుత్వం మనల్ని ఆధీనంలోకి తీసుకుంటుంది. దేవుడు సర్వాధికారి. లోకము ఆయన లేనిదే లేదు. ప్రభుత్వాలు ఆయన చేతిలో ఉన్నాయి. లోకంలో ప్రతి మనుష్యుడు పుట్టేటంటే దానికి కారణము దేవుడు మాత్రమే. నువ్వు నమ్మినను నమ్మకపోయినను దేవునికి సర్వాధికారం ఉంది. మనం అనుకుంటాం ఈ వ్యక్తి ఎందుకు చనిపోయాడని బాధపడతాం. మనకు తెలియదు. తెలుసా? అయ్యో అతను చాలా మంచివాడండి. ఈయన గురించి నేను మాట్లాడట్లేదు. ఎవరు వెంకటరమణ గారి గురించి మాట్లాడట్లేదు. లోకంలోని ఏదైనా వ్యక్తి దుర్మరణం అయితే, లేకపోతే వయస్సు నుండి చనిపోయిన తర్వాత కూడా అయ్యో చాలా మంచివాడు చనిపోయాడే అని మనము కొంత విచారము వ్యక్తము చేస్తాము. కొన్నిసార్లు అంటాము మంచి వాళ్ళకే మరణము వస్తుంది. దేవుడు కూడా వారవలేడండి మంచి వాళ్ళని చూసి, అందుకే తీసుకెళ్ళిపోయాడు అంటాం. మంచి అన్నది
నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందుకే వాక్యం అంటా ఉంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. చనిపోతున్నామంటే ఏమి లేదు, మనలోని నీతి లేదు. ఈ లోక సంబంధమైన మరణం అందరికీ సర్వసాధారణము. ఈ లోక సంబంధమైన చావు అందరికీ సర్వసాధారణమే. మనము పాపము అయ్యో దుఃఖపడుతూ ఉంటాము, వేదన పడుతూ ఉంటాము. ఏదైనా చనిపోయాడు, ఎంత మేలు చేసిన వాడిని దేవుడికి ఈడి తప్ప అల్లా దుర్మార్గుడున్నాడు కదా, వాడిని తీసుకెళ్ళిపోవచ్చు కదా, ఈయన ముందు తీసుకెళ్ళిపోయాడు ఏంటి అని మనము బాధ విచారం వ్యక్తము చేస్తాం. ఇక్కడ వాక్యం యొక్క సారాంశం ఏమిటంటే, వాక్యం యొక్క అర్థం ఏమిటంటే, మనకి మనుషులు నీతిగా కనబడవచ్చు, మనుషులు మనకి యథార్థంగా కనబడవచ్చు, కానీ రహస్య జీవితము ఎవరికి తెలియదు కనుక చనిపోతారు. దేవుడు వారిని లోకంలో ఉంచాలనుకోడు. శిక్ష ఎవరికి ఎక్కువ వస్తుందంటే, అనేక సార్లు మనం వింటాము, శిక్ష ఎవరికి ఎక్కువ వస్తుంది చెప్పండి? తెలిసి చేసిన వాళ్ళకి శిక్ష ఎక్కువ వస్తుంది. కొంతమంది అనుకుంటారా, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను కదా, బైబిల్ పట్టుకున్నాను కదా, నేను ప్రార్థనకు పోతున్నాను కదా, లోకస్తులే బాగా ఆశీర్వాదకరంగా ఉన్నారు, మాకెందుకు బాధ వస్తుంది? నువ్వు తెలిసి చేస్తున్నావు. నువ్వు 10th క్లాస్ చదువుకున్నావు, 1వ తరగతితో నువ్వు పోల్చుకుంటే అవుతుందా? అవదు. అంగన్వాడీ బడికి పోయేవాడితో మనం పోల్చుకుంటే అవుతుందా? మనకు వాక్యం తెలుసు, మనకి గృహ కోడికలు ఉన్నాయి, మనకు ఆదరణ కోడికలు ఉన్నాయి, హెచ్చరిక కోడికలు ఉన్నాయి, ఇంకా క్రిస్మస్లు ఉన్నాయి, న్యూ ఇయర్లు ఉన్నాయి, ఈస్టర్ ఉన్నది, రకరకమైనవి చేసుకున్నాం. ప్రతి ఆదివారము దేవుని సందులోని ఏదో ఒక రీతిగా దేవుడు ఏదో ఒక సేవకుని ద్వారా వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తూనే ఉన్నాడు. అంటే ప్రతి నిత్యము దేవుడు పాపం గురించి ఏదో ఒక హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. తెలిసి చేస్తున్నాం కనుక క్రైస్తవులు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా అంతలో దానికన్నా మించిన మర్మం ఏమీ లేదు. అయ్యో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా, నేను ముమ్మారు ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే 3 సార్లు దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, దేవుని చేయవలసి చేస్తున్నాను, కానీ ఎక్కడో ఒక దిక్కున చిన్న తప్పైనా కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచితే జ్ఞానము ఘనత తేలిపోతుందంట. తేలిపోతం చేసిన భక్తి అంతా, చేసిన ప్రార్థన అంతా తేలిపోతా ఉంది. అనుకుంటున్నాం మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ఎందుకు రావాలి కష్టము? నాకే ఎందుకు రావాలి? నీకు వచ్చింది కాబట్టి నీకు తెలిసింది. ఎదురు వచ్చిన కష్టం నీకు తెలుసా? వాళ్ళు వ్యక్తపరిస్తే మనకు తెలుస్తుంది, కానీ చూసడానికి అందరం బాగానే ఉంటాం. నేను కూడా బాగానే ఉంటాను. రాత్రి గతించిన రాత్రి నేను ప్రయాణం వస్తా ఉన్నాను, మధ్యరాత్రిలో మెలకు వచ్చింది ట్రైన్లోని. విపరీతమైన ఛాతీలో నొప్పి వస్తుంది 2 రోజుల నుంచి. నేను అనుకున్నాను ఇదేదో గుండెకి సంబంధించిన వ్యాధేమో, ఏమో నేను వెళ్ళిపోవలసిన టైం దగ్గర అయిందేమో, కనుక ఏదో ఒక వ్యాధి వస్తుంది ప్రభా, రేపు కూటం ఉంది, వాళ్ళు పెట్టుకున్నారు, రేపటి వరకైనా బ్రతికించు నీ చిత్తమైతే, లేకపోతే నేను వెళ్ళవలసి ఉంటే, నేను ఏమైనా ఎక్కడైనా చేస్తుంటే నేను పశ్చాత్తాపడం ప్రారంభించాను. ట్రైన్లో నాకు మధ్యలో ఇచ్చాడు, పైకి కిందకి మధ్యలో అక్కడ పడుకొని ప్రార్థన చేస్తా ఉన్నాను రాత్రంతా. ప్రభా, నేను వెళ్ళవలసిన టైం అయిపోతే నేను వెళ్ళిపోవాలి, నెల్లూరు వెళ్ళే వరకు ఉండాలి ప్రభా అంటే అవుతుందా? అవదు కదా. ప్రార్థన చేసుకుంటా ఉండి కొంచెం నాకు డౌట్ వచ్చి జోసెఫ్ని రమ్మని కొంచెం బ్రష్ చేసి స్టేషన్లోనే కొంచెం టిఫిన్ చేసి వెళ్ళి చెక్ చేయించుకుంటే అది గుండె సంబంధించిన వ్యాధి కాదు. సరే, ఈ నొప్పి ఎందుకు వచ్చిందంటే, ఈ బాధ ఎందుకు వస్తుందంటే, నేను అప్పుడు పరిశీలన చేస్తే 3 రోజుల నుంచి నేను ఇంటి దగ్గర పని చేస్తూ ఉన్నాను. కొంచెం చర్చిలో లైట్లు అయిపోతే కొంచెం ఎత్తెక్కి దిగడము, కింద బల్ల జరపాలంటే నేను దానికి వేలాడుతూ ఉన్నాను డ్రెస్కి. ఇంత అంటే చిన్నప్పుడు ఎలా వేలాడుతున్నాను, ఇప్పుడు వేలాడితే అవుతుందా? బరువు ఎక్కువైపోయాం, కింద బరువు ఉన్నాం కనుక వేలాడుతున్నప్పుడు దీనికి ఈ యొక్క బాధ దీని మీద, ఈ నరాల మీద పనిచేసి అది నొప్పి వస్తూ ఉంది. కానీ నాకేమనిపిస్తుంది, ఇదేదో గుండెకు సంబంధించిన వ్యాధి, నేను వెళ్ళవలసిన టైం అయిపోయిందేమో అని నేను అనుకుంటే, అప్పుడు నేను చెక్ చేయించుకున్న ఏమీ లేదు. కానీ
విపరీతమైన నొప్పి వస్తూ ఉంది. కానీ అందరితో బాగానే మాట్లాడుతున్నాను ట్రైన్లోని. కానీ నాకు డౌట్ ఏంటంటే అయిపోయిందేమో. ఎందుకు ఆ డౌట్ వచ్చిందని ఇటీవల జోసెఫ్ వాళ్ళ భార్య నాకు ఒక దర్శనం చెప్పింది. అయ్యా, మీరు చనిపోయినట్టు నాకు కల వచ్చిందండి, ట్రైన్లోనే చనిపోయారని. సో నాకు డౌట్, నాకు భయం ఏమి, మరణ సంబంధమైన భయం ఏమి లేదు, కానీ ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళి ఆ పరలోకపు గౌని దగ్గర లోపలికి వెళ్తే సరిపోతుంది. పెద్ద సింహాసనం ఏమి నేను అడగలేదు, ఎందుకంటే నా భక్తి క్రియలు బహు తక్కువ, నేను చేసిన భక్తి ఏమీ పెద్దగా లేదు. అయ్యో ప్రభా, నాకు మంచి ఉన్నతమైన స్థానం కావాలని ఆశించటం లేదు. ప్రియమైన దేవుని సంఘమే, విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మరణము ఎప్పుడు ఎవరిని ఎలా కబళిస్తుందో తెలీదు. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. కొంతమంది అనుకుంటారు, అయ్యో మనం ఇంతన్నా అనుభవించలేకపోతాం. అనిపించదా? అనిపిస్తుంది. కానీ చెట్టు కింద ఉన్నవాడు బాగానే బ్రతికేస్తున్నాడే, వాడికి ఏ వ్యాధి లేదు. మన ఇంట్లో ఉన్న చలేస్తుంది. ఇంట్లో కొంచెం ఎక్కడైనా కొంచెం వర్షాన్ని లీక్ అయితే మనకి ఇబ్బందిగా ఉంటుంది. చెట్ల కింద ఉన్న వాళ్ళకి, గృహాలు లేని వాళ్ళకి, ప్లాట్ఫామ్ మీద పడుకున్న వాడికి ఏ వ్యాధి బలహీనత లేదు. ఎందుకంటే దేవుడు వారికి తగినంత ఇచ్చాడు. ఎక్కువ లేదు, తక్కువ లేదు కనుక దేవుని ఎక్కడ వాళ్ళు దూషించట్లేదు. అందుకే వాళ్ళ జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది. మనం అన్ని కలిగి దేవుని ఆశీర్వాదం కోరి దేవుని మేలు పొంది ఆఖరికి దేవుని మేలు ఇచ్చిన తర్వాత దేవునికి సమయమే మనం ఇవ్వలేకపోతా ఉన్నాం. లోకంలోని ఇప్పుడు మా భయంకరం వర్షం పడుతుంది. రాత్రి నుంచి కుంభపోత వర్షం పడుతుంది. ఇక్కడ ఏం వర్షం పెద్దగా లేదు. ఉదయిస్తారమ్మ గారు ఫోన్ చేసి, అయ్యా మీరు వచ్చేసానమ్మా, నెల్లూరులో ఉన్నాను, మరి ఏంటి సాయంకాలం వర్షం రాదని ఆవిడే చెప్పేస్తున్నారు. సరే, మంచిది, విశ్వాసం బాగానే ఉంది. దేవుడు ఆ రీతిగా వర్షం దేవుడు మనకి అనుకూలంగా ఉంచాడు. ప్రభా, విశ్వాసము, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు, మంచిదే. విశ్వాసం, వర్షం రాదని ఒక విశ్వాసము, ధైర్యం ఉంది. చర్చిలో అవసరం లేదు, ఇంటి దగ్గరే పెడదాం, మంచిదే, పెట్టుకుందాం, ప్రార్థన చేస్తాం. ఎందుకంటే బుధవారం కూడా అక్కడ ప్రార్థన చేయించాం ఈ కూటమి కోసం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనుష్యుడు మనం ఏదేదో తలస్తాము, జరిగేది వేరేదిగా ఉంటుంది. లోకంలో మనుషులు, లోకంలోని ఏ గృహము లేకుండా బ్రతికెవరు ఆరోగ్యంగా ఉంటున్నారు. అన్నీ కలిగి ఉన్న మనము అనారోగ్యం పాలవుతున్నామంటే దేవుడు ఇచ్చిన మేలుకు తగినట్లుగా మనం ప్రార్థన చేయటం లేదు. అందుకే కీర్తనకారుడు 116వ అధ్యాయంలోని 16వ వచనం చదవండి. కీర్తన 116:16. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడై ఉన్నాను, నీవు నా కట్లను విప్పి ఉన్నావు. బాగుంది. తర్వాత 12-13 కూడా చదువుతాం, అదే అధ్యాయం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఏం చెల్లించాలంట? ఏమి చెల్లించగలను అంటే ఏమి చెల్లించుదును. ఒక క్వశ్చన్ మార్క్, అంటే ప్రశ్న వేసుకున్నాడు. ఎవరు? కీర్తనకారుడు దావీదు అన్నాడు, దేవుడు నాకు ఉపకారం చేశాడు. ఏం ఉపకారం చేశాడు? దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, లేకపోతే నీ తోటి వారి కన్నా నేను కొంచెం హెచ్చులోని పెట్టాడు. అనేక మంది కరోనాలో చనిపోయారు, ఇంకా నీవు నేను బ్రతికున్నాము. ఈ దినము దేవుడు ఆహారం ఇచ్చాడు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించేదని. ఏం చేయాలంట? చదవండి 13వ. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. దేవుడికి కావాల్సినది ఒకటే, రక్షణ పాత్ర చేతపుచ్చుకుని. రక్షణ అనేది ఒక పాత్ర. ఆ పాత్రలో రక్షణ అనే పాత్ర. మనం బాప్తిసం పొందేమో, రక్షించబడ్డాము అనుకుంటున్నాం, మంచిదే. మనము దేవుని సన్నిధికి వెళ్తున్నాము, మతంలో దిగేమో ఎక్కేమో కదా. మతములు తీసుకున్నాక మతంలో దిగేమో అని అడుగుతారు, అంటారా? కనుక మతము తీసుకున్నామో దిగేమో ఎక్కమో పక్కన పెడితే, ఒక దేవుని నమ్ముకున్నాం, మంచిదే. రక్షించబడ్డాం అనుకున్నాం, మంచిదే. ఈ రక్షణ పాత్రలు ఏమున్నాయి? రక్షణ అనేది ఒక పాత్ర అనేది ఎవరు చెప్తున్నారు? కీర్తనకారుడు స్పష్టంగా చెప్తారు, రక్షణ పాత్ర.
మనం అనుకుంటాము బైబిల్ పెట్టుకొని ప్రార్థన చేసుకుంటాము, మోకరించి ప్రార్థన చేస్తాను, ఫోటో పెట్టి ప్రార్థన చేస్తాను. ఇవి కాదు దేవుడు అడుగుతున్నాడు. అది రక్షణ పాత్ర పట్టుకుని ప్రార్థన చేయాలి. ఈ రక్షణ పాత్ర లేదు కాబట్టి ఫోటో ముందు ప్రార్థన చేస్తున్నాం. అవునా చెప్పండి. నిజంగా రక్షించబడ్డవాడు ఫోటో ముందు ప్రార్థన చేయగలమా? అడు వినడానికి మనం చెప్తాం. యేసు బొమ్మ అయినా, మరియం బొమ్మ అయినా, యెహోవా ఆత్మ అయినా, మందసమైన, ఇంకెవరి బొమ్మ, ఎవరెవరి బొమ్మ అయినా, బాలయేసు బొమ్మ అయినా, ఏ బొమ్మ ముందైనా ప్రార్థన చేసేవాడు అర్థం ఏంటంటే రక్షణ పాత్ర లేదు. నిజమైన రక్షణ అంటే బొమ్మల పూజ వల్ల వచ్చు జ్ఞానము వ్యర్థము అని వాగ్దానం సెలవిస్తా ఉంది. లోక సంబంధం అన్యుల గురించి మాట్లాడట్లేదు, క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతా ఉన్నాను. రక్షణ పాత్ర ఉన్నప్పుడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. కనుక దావీదు అన్నాడు, రక్షణ పాత్ర నాకు దేవుడు ఒక రక్షణ అనేది ఒక పాత్ర. ఒక పాత్రలో ఏమేస్తాం? నీళ్ళేయచ్చు, వేయకూడదా? మట్టి వేయచ్చు, బియ్యం వేయచ్చు, కందిపోపు వేయచ్చు, లోకంలో దాంట్లో ఏదైనా వేయచ్చు. కానీ దాంట్లో పెంటేస్తే చెప్పండి, పెంటేస్తే ఆ పాత్ర మళ్ళీ ఉపయోగపడుతుందా? తెలియకపోతే ఎవరొకరు వాడేస్తారు, తెలియకపోతే దాన్ని మళ్ళీ ఎవరొకరు వినియోగించుకోవచ్చు. కానీ దాన్ని శుభ్రము చేసే వరకు కందిపప్పు వేసారు అనుకోండి, కడగకపోయినా వాడేయచ్చు, వాడకూడదా? వాడేయచ్చు. నీళ్ళేసామనుకోండి, కడగకపోయినా వాడేయచ్చు. ఏదన్నా వేయండి, కడగకపోయినా వాడుకునే విధంగా ఉంటది. ఒకవేళ పాత్ర లేదని వండితే ఇంకొక వస్తువు వేయాలి అంటే దాన్ని శుభ్రము చేయాలి. రక్షణ పాత్రలు ఏమేమి వేస్తున్నావు? రక్షణ దేవుడిచ్చిన ఈ పాత్రలోని, దేవుడిచ్చిన ఈ యొక్క హృదయంలోని నువ్వేమేమి పెట్టేస్తున్నావు? అందులోని వేయకూడని వస్తువు వేసావంటే అది శుభ్రపరచబడాలి. అది శుభ్రం లేకుండా నువ్వు దేవుని సన్నిధికి వస్తే రక్షణ పాత్ర కాదది. ఆ కుండలో ఏముందంట? విషం ఉన్నది. దైవజనుడు ఆ కుండలో ఏమున్నది? విషం ఉన్నది. నా పాత్రలో విషం ఉన్నది. ప్రవక్తల శిష్యులకి భోజనానికి ఏమీ లేవు. వెళ్ళండి, ఆ తోటలోకి పండి, తోటలోకి వెళ్ళి ఆకుకూరలు వేరుకొని రండి. కొంతమంది ఏమనుకున్నారంటే పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయంట. ఆకులు చూసి త్వరగా కూర అయిపోద్ది అనుకుని త్వరగా ఒళ్ళోనికి బ్యాగ్లోనికి కూరుకుని వచ్చేసేసి ఆకలి అయిపోతుంది. మన వాళ్ళకి టైం 9:30 అయిపోతుంది కదా, ఆకలి అయిపోతుంది. ఆకలి అయిపోతుంటే ఏం చేశారు? త్వరగా వండించి కూర్చుని పోయిన అందరు వడ్డించేండ్రా పుల్లగా తినేద్దాం అనుకున్నారు. కానీ చేదుగా తగులుతుంది. ఎందువల్లంటే అది ఏం ఆకులంట? కారు ద్రాక్ష. అవి మంచి ఆకులు కాదు. కానీ వేశారు. ఎక్కడ వేశారు? పాత్రలోని, కుండలోని వేశారు. వేసిన తర్వాత అయ్యా దైవజనుడు కుండలో ఏముంది? విషం ఉన్నది. కేకలేస్తా ఉన్నారు, అయ్యో మేము చచ్చిపోతామేమో. కోసినప్పుడు దైవజనుడు అడిగి కోసారా? కానీ విషం ఉన్నప్పుడు దైవజనుడికి మొరపడి దైవజనుడు అన్నాడు, పిండి కొంచెం అందులో కలపండి. కుండ ఉంది, పాత్ర ఉంది, రక్షణ పాత్ర. భౌతిక సంబంధమైన ఆహారం తీసుకున్న పాత్రలో విషయం ఉంటే కేకలు వేశారే. కానీ ఆత్మ సంబంధమైన రక్షణ పాత్రలోని ఏ విషయం పెట్టుకున్నావు? ఏ రోజైనా కేక వేసావా? ఏ రోజైనా మొరపెట్టవా? దైవజనుడా, సంగమా, నన్ను ప్రేమించే క్రైస్తవ సమాజమా, నా కోసం ప్రార్థన చేయండి. నా హృదయము, నా యొక్క రక్షణ పాత్రలో ఏముంది? విషం ఉన్నది. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. మనుషులు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించను. కనుక నీతి ఉంటే బ్రతుకుతాం. ఇక్కడ కాదు, ఇక్కడ బ్రతుకుతాము. ఇక్కడ ఉట్టిగట్టుకుని ఎవరు ఏలాడము కానీ ఏదో ఒక దిన మనం చనిపోవాల్సి వస్తుంది. కానీ చనిపోయిన తర్వాత ఒక నిత్య జీవం అనే ఒక రాజ్యము ఉంది. ప్రతి ఒక్కరము వై జంక్షన్ లో ఉన్నాము, చీలిపోయే రోడ్డు దగ్గర ఉన్నాము. ఎటు వెళ్తామో మనము నిర్ణయించుకోవాలి. ఏ గమ్యం మనకు చేరనైనా నిర్ణయించుకోవాలి. వాక్యం వినడానికి బాగోచ్చు, పాటలు పాడుకోవడానికి బాగోచ్చు, కోడికలు ఎత్తుకోవడానికి బాగానే ఉండొచ్చు. కానీ దేవునికి ఏ పాత్ర ఇచ్చాడు? రక్షణ పాత్ర ఇచ్చాడు. ఆ పాత్రలు ఏమున్నాయి?
ఆ పాత్రలో ఏమేమో పెట్టుకుని ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు. అందుకే దావీదు అంటున్నాడు, నేను రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేశాను. దేనికంట ప్రార్థన? ఉపకారము దేవుడు చేశాడు గనుక. మనం ఏం చేస్తాము? ఉపకారములు ఎక్కువైపోతే ప్రార్థన ఏమైపోతుంది? తక్కువైపోతుంది. దేవుడు మంచి ఈవులు ఇచ్చాడా, ప్రార్థన తక్కువైపోతుంది. డబ్బులు ఇచ్చాడా, ప్రార్థన తక్కువైపోతుంది. దేవుడు మనకి మేలు చేసే కొలది మన ప్రార్థన తక్కువ. కానీ మేలు రాకముందు అంటాము, ప్రభా వాళ్ళకి అన్ని ఇచ్చావు కాబట్టి వాళ్ళకి ఏ చింత లేదు కాబట్టి ముందు వచ్చి కూర్చున్నారు ప్రార్థనలో. అంతేనా? నాకు ఇప్పుడు అన్ని బాధలే కాబట్టి నేను ఆలోచించుకుని వస్తాను. నా బాధ నీకు తెలుసు కాబట్టి నువ్వు త్వరగా ఇవ్వంటే ప్రభు అనుకుంటాడు, నిజమే పాపము నా కుమార్తె నా కుమారుడు ఏడుస్తున్నాడు అని బాధలన్నీ తీరిస్తే, ప్రభా నువ్వే కదా ఎన్ని ఇచ్చావు, ఇవన్నీ అనుభవించాను కదా ఇచ్చావు. దేవుడు ఇచ్చినందుకు దేవుడే శంకించే సమాజం మనది. దేవుడు మనకు మేలు చేసినందుకు దేవుడు మనకు ఏదో ఒక వ్యాపారమో ఉద్యోగమో ఆస్తో పొలమో ఏదో ఒకటి దేవుడు ఇచ్చాడు ఇవ్వలేదా? అందరూ బ్రతుకుతున్నామంటే ఏదో పని చేసుకుంటాం కాబట్టి బ్రతుకుతున్నాం. ఆ పని దేవుడు ఇచ్చినందుకు దేవుడా ప్రభా నువ్వు ఇచ్చావు కాబట్టి, నీకు తెలుసు కదా నువ్వు ఇచ్చావు కాబట్టి, దీన్ని బట్టి ఈవేళ నేను సన్నిధికి నేను సరిగా రాలేనులే ప్రభా. రక్షణ పాత్ర ఉందా? రక్షణ పాత్ర పట్టుకొని ప్రార్థన చేయాలి. ఎందుకంటే దావీదుకి ఎన్నో ఉపకారములు చేశాడు దేవుడు. దావీదు అంటున్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించగలను. ఏమి చెల్లించగలమా? దశమాగం ఇస్తే అయిపోతుందా? ఒక జీతం ఇస్తే అయిపోతుందా? లేకపోతే 2 జీతాలు ఇస్తే అవుతుందా? దేని వల్ల దేవుడు తృప్తిపరచలే కానీ ఒకటి ప్రభడుతున్నాడు, రక్షణ నీకు ఇచ్చాను, పాత్ర ఇచ్చాను, మారు మనసు పొందావు, బాప్తీసం తీసుకున్నావు, దేవుని యొక్క సమాజంలో క్రైస్తవ మందిరంలో నేను ఒక నాటాను, నువ్వు వచ్చి నా సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడి రాత్రికాల సమయంలో అడుగుతున్నాడు. అలాంటి ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసుకోవాలిగా ప్రార్థన చేసుకుందాం. జయం గల దేవాన్ని ఘనమైన పాదములకు వందనములు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఇచ్చిన వర్తమానంకై నీకు వందనములు. రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేయమంటున్నావు. మాకు రక్షణ ఇచ్చినావు. ఈ పాత్రను పట్టుకుని ప్రార్థన చేయడానికి బదులుగా మేము సోమరులం అయిపోతున్నామేమో. దేవా మమ్మల్ని క్షమించు తండ్రి, మమ్మల్ని బలపరచు. నువ్వు ఇచ్చిన ఈవులు బట్టి నీ సందులో ప్రార్థించే లక్ష్యం ప్రతి ఒక్కరికి దయచే. మరణం ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. దేవా తండ్రి మమ్మల్ని విడిచి దేవ వెంకటరమణయ్య గారు వెళ్ళిపోయి 4 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఈ కుటుంబమునకు నువ్వు మాకు నువ్వు ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే నీకు రక్షణ పాత్ర ఇచ్చిన దాన్ని పట్టుకుని ప్రార్థన చేయమంటున్నావు. అలాంటి ప్రార్థన చేత నీతిమంతులుగా తీర్చబడి పరలోక రాజ్య వారసత్వం అందరూ సంపాదించుకునే భాగ్యము మాకు మీరు దయచేసి బలపరచమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకుని చిన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, వెంకటరమణయ్య గారు విడిచి వెళ్ళిన తన భార్య ఇస్తేరమ్మ గారికి, కుమార్తెలకు, అల్లులకును, కుమారుడికి, కోడలికి, మనవరాలకి సదా తోడై నడిపించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సాక్ష్యం ఏం చెప్తారా?